అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి నవంబర్ 19 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, ఇలా ఎవరైనా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చదువుకుంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణరాజు గారు అండి. మీరు సబ్మిషన్ ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారు స్త్రీ పురుష వసిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువు గారి ద్వారా చాలా మంది లబ్ధి పొందుండారు. మేము కూడా మాకున్న సమస్యలు పరిష్కరించుకున్నాం. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారి యొక్క దినఫలిత ప్రకారం చూస్తే గనుక ఈ రాశి వారు స్వతహాగా వీరి నిర్ణయాలని వీరు తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఎవరి మాటను వినాలని ఎప్పుడు కూడా అనుకోరు. ఏదైనా కానీ జీవితంలో చాలా సక్సెస్ అవుతూ ఉంటారు. ఎదుటివారి మాటలు అస్సలు వినరు. అంటే ఎదుటివారి మాటలు వినడం విలువ లేదా గౌరవం అనేది ఇస్తారు కానీ వినరా అంటే మాత్రం తప్పకుండా వింటారు. కొన్ని కొన్ని విషయాల్లో వినరని చెప్పుకోవాలి. ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెప్తే వారి మాట వినటం గౌరవించరు. వీరికి ఉన్నటువంటి తెలివైన తత్వానికి, వీరికి ఉన్నటువంటి అందమైనటువంటి రూపానికి నిజాన్ని చెప్పుకోవాలంటే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. చక్కటి రూపం కలిగి ఉంటారు అని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు కూడా అమోఘమండి. ఎదుటివారి కింద మేము ఎందుకు తలదించుకోవాల్సిన అవసరం మాకే ఉన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా ఆధారపడడానికి కూడా ఉంటారన్నమాట. అలాగే వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారండి. వీరి ధనాన్ని వీరు సంపాదించుకుంటారు. ఎవరిని కూడా గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మరు. అలాగే ఎవరో ఇచ్చినటువంటి ధనంతో జీవించడం అనేది కూడా వీరికి పెద్దగా నచ్చదు. వీరు కష్టపడి సాధించుకున్న దాంట్లోనే వీరు తృప్తిని వెతుక్కుంటూ ఉంటారు. వీరికి చిన్నప్పటి నుండి కూడా ఆస్తిపాస్తులు కానీ లేదంటే ఎవరు ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి డబ్బు కానీ భూములు కానీ ఇటువంటివి ఏమీ లేవండి. స్వతహాగా వారి కాళ్ళ మీద నిలబడి వారు కష్టం సంపాదించినప్పుడు ఆస్తులు ఎక్కువైతే ఈ రాశి వారు పేదవారు ఉన్నారు, అలాగే లేనివారు ఉన్నారు, అలాగే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ధనవంతులు ఉంటే వేరే విషయం అండి. వారి చేతి నిండా డబ్బులు ఉంటాయి. కానీ మధ్యతరగతి వారు అలాగే లేనివారు ఉంటారు కదా, అటువంటి వారికి కూడా ఏంటంటే అవసరానికి సరిపడా ధనం అనేది చేతికి అందుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది ఒక అదృష్టమేనండి. ఎందుకంటే అవసరం తగినటువంటి మన దగ్గర ధనం ఉంటే అసలు అమౌంట్ అనేది చేతిలో ఉందన్నమాట. అలాగే లేనప్పుడు ఏ అవసరం లేనప్పుడు ధనం అనేది కూడా వీరికి అలా కాకుండా ఆపోజిట్ చేతిలో ధనం అనేది ఎప్పుడూ కూడా అవసరానికి సర్దుబాటు అయ్యే విధంగా వీరి చేతిలో డబ్బు అనేది ఉంటుందన్నమాట. ఉన్నవాళ్ళు మధ్యత వనరులైన వాళ్ళు ఏదైనా సరే అండి, ఉన్నంతగా వీరు సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశివారు సమాజంలో పేరు పొందాలని ఉద్దేశం వీళ్ళకి బాగా ఓపెన్ హార్ట్‌గా చెప్పాలంటే గనుక వీరి దగ్గర ఉన్న దాంట్లోనే సహాయం చేస్తారు. కాదనడం లేదండి. కాకపోతే వీరు కొన్ని సరిపడా డబ్బులు మీ కుటుంబ సభ్యులు అలాగే మీ ఇంట్లో చిన్న పిల్లల మీద ఉంటే పెద్దవాళ్ళు కావచ్చు, ఆధారపడినటువంటి వ్యక్తులైతే ఉండవచ్చు. కానీ వారి అవసరాన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీ మొహమాటం అయితే ఏదైతే ఉందో ఆ మొహమాటాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా మాట్లాడడం అనేది వీరు చేయాలనుకుంటారన్నమాట. ఇటువంటి విషయంలో చాలా కేర్‌గా అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. కేవలము మిమ్మల్ని మీరే కాపాడడం కాకుండా మీ యొక్క కుటుంబాన్ని కూడా సేఫ్‌గా ఉంచడానికి వారవుతారండి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబం అంటే మీరు ప్రాణమిస్తారు. మీ యొక్క పార్ట్నర్స్ కానీ లేదంటే మీ సంతానం నిజంగా చాలా ఎక్కువగా ఇష్టపడుతూ చేసుకుంటారనమాట. మరి ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తయితే మీ జీవితం అనేది మరొక ఎత్తు అని చెప్పొచ్చండి. రేపటి రోజున మీరు చేసేటువంటి పనితీరుకి అలాగే మీ యొక్క పనిలో పెట్టుకోనట ఒక ధనం అనేది మీరు చాలా ఎక్కువగా ఆశ అనేది ఉంటుంది. అయితే ధనం మీద వ్యామోహం ఉంటే తప్పులేదు. కానీ ఒకరి కింద చేయి చాపి సోమరితనంగా కూర్చొని పదే పదే వీరిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే తప్పకుండా ధనం మీద ఆశ అనేది ఉండాలి. ఆ ఆశతో ఒకటికి 4, 5 పనులైనా చేసుకుంటూ 4, 5 వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కువగా తెలివిగా పెట్టుకొని చేసుకోవడం అయితే ఇటువంటివన్నీ వీటి ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అసలు లేదనమాట. అయితే ఇక ఈ విషయంలో ఈ రాశివారు ముందంజలో ఉంటారు. అంటే తెలివిగా ఆలోచిస్తారు. అలాగే ధనాన్ని సంపాదించుకునే విషయంలో కూడా 1కి 4 సార్లు ఆలోచించుకొని 4 వ్యాపారాలు పెట్టుకొని మగవారు ఎలా ధైర్యంగా ఉంటారో ఆడవారు కూడా అంతకంటే ఎక్కువ ధైర్యంగా ఉంటారన్నమాట ఈ రాశివారు. అలాగే ఈ రాశివారికి వీరి యొక్క మనసు అది ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అంటే పిల్లలతో సంతోషంగా గడపడము, అలాగే ఇంట్లో చక్కగా ప్రశాంతంగా వాతావరణం అనేది
మనకు మనమే క్లియర్ చేసుకోవడము, అలాగే తులసి పూజ చేసుకోవడం, ఇంట్లో దీపారాధన చేసుకొని ఇష్టమైనటువంటి బుక్స్ చదువుకోవడం కానీ, ఇలాగ ఇష్టమైనటువంటి కొంత మ్యూజిక్ వినడం కానీ, ఇటువంటివన్నీ కూడా చేయటం వల్ల, భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండడం వల్ల, ఇటువంటి చేయడం వల్ల మానసిక పరమైనటువంటి టెన్షన్స్, అలాగే మీకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా అలసట పని మీద కొంచెం శ్రద్ధ తగినట్లుగా మీకు కొంత నీరసంగా లేకుండా ఉండటం, ఇటువంటివి కూడా ఉంటాయండి. మనసు అనేది ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతంగా ఉంచుకుంటే మనం ఏ పని సాధించగలము. గందరగోళమైనటువంటి మనసుతో గందరగోళమైన జీవితం గడుపుతుంటే మనకిష్టమైనటువంటి క్షణాలను కూడా మనం ఆస్వాదించలేము. అలాగే ప్రతిరోజు కూడా మీకు దగ్గరైనటువంటి ఏ దేవాలయమైనా పర్వాలేదండి. ఆ దేవాలయానికి వెళ్లి చక్కగా అక్కడ ఉన్నటువంటి స్వామివారిలో కానీ, అమ్మవార్లను కానీ దర్శించుకోవడము, మనసును ప్రశాంతంగా ఉంచుకునే పనులండి. ఇవన్నీ కూడా మనం ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఇవి చేయడం వల్ల రోజు మనకు తెలియనటువంటి ఒక బూస్టింగ్ అనేది మనకి శరీరంలోకొస్తుంది. అవి కూడా ఏమీ కాదండి. రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఉన్నాము. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు దైవ పూజ చేసుకున్నాము. ప్రశాంతంగా దైవ దర్శనాన్ని వారిని దర్శించుకున్నాము కాబట్టి మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అనేక రకరకాల ఆలోచనలు చేయకుండా మనసు అనేది చాలా సేఫ్‌గా ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల మానసిక పరమైనటువంటి ఒత్తిడులు కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతాయి. రేపటి రోజున చక్కగా మీకు అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చండి. చాలా శుభమంగళమైన బుధవారం రోజున మీరు ఖచ్చితంగా రేపటి రోజున లక్ష్మీ కుబేర స్వామి యొక్క పూజ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సంతాన పరంగా కూడా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. అలాగే ప్రేమికుల పరంగా కూడా ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో ప్రేమికుల పరంగా చూసినట్లయితే ప్రేమికుల పరంగా కూడా గతంలో ఎదురైనటువంటి కొన్ని చికాకులు, గొడవలు, ఇబ్బందులు ఇటువంటివన్నీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా దూరమైనటువంటి క్షణాలు విడిపోయేంత వరకు వచ్చినటువంటి రోజులు ఇవన్నీ కూడా ముగిసిపోబోతున్నాయి. చాలా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోబోతున్నారు. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే గనుక రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ, సినీ రంగ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక విద్యార్థుల విషయానికొస్తే గనుక విద్యార్థుల పరంగా కూడా మీకు చాలా సానుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. అలాగే ప్రతి అమావాస్యకి కూడా మీ ఇంటికి ఒక బూడిద గుమ్మడికాయ దిష్టి చేసుకుంటుండాలండి. ఇంతే కాకుండా ఈ రాశి వారికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా కూడా దిష్టి చేసుకుంటుండడం వల్ల మీకు నరదిష్టి అనేది కొంచెం తగ్గుతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కనుక గృహ నిర్మాణం చేపట్టా అని చెప్పి ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నటువంటి సమయం రేపటి రోజునని చెప్పుకోవాలండి. ఖచ్చితంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు అనేవి మీరు చేపట్టబోతున్నారు. అలాగే భూములను కొనుగోలు చేయబోతున్నారు. అలాగే గృహం అనేది సంపూర్ణంగా పూర్తయినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్‌గా చూసినట్లే కనుక రేపటి రోజున బాగుంది. కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. గతంలో కొన్ని ఇబ్బందులైతే మీకు తగిలాయి. కాబట్టి మీరు ప్రయాణం వల్ల ఎక్కడైనా కానీ జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రేపటి రోజున మీ చుట్టుపక్కల ఎంత సరే ఎవరైనా సరే ఆడవాళ్ళతోటి కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. వాళ్ళు మీరు ఏదో ఒక మాట అంటే దాన్ని నెగెటివ్ థాట్ తీసుకొని చాలా రకాలుగా మీ మీద గొడవలు పెట్టిన సూచనలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపటి రోజున పనిలో అడ్డంకులు సృష్టించాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని కొంచెం పరిచయస్తులైతే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని చెప్పి ఎదురు చూసేటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజు మీకు తారసపడబోతున్నారు. తద్వారా మీకు ఇంకాస్త గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండటం మనకే మంచిది. ఎందుకంటే అనవసరంగా గొడవకు దిగి వాదాలు చేసుకొని బాధపడే బదులు అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండటము మనకు చాలా మంచిది. అలాగే ఉత్తమమైన పని కూడా. ఇక ఈ రాశి వారికి మీరు పడుతున్నటువంటి వేదన, మానసికపరమైన టెన్షన్ నుండి బయటపడడానికి రేపటి రోజు నుండి ఏవేమైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. రేపటి రోజు మీరు దైవ దర్శనం చేసుకోవడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. కొన్ని విషయాలందు వీరి దృష్టిని మళ్లించేందుకు మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయ పదాన్ని అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది. మిమ్మల్ని దారితీసే విధంగా దేవుళ్ళు మీరు నడిపించబోతున్నారు. కాబట్టి చికాకులు, గొడవలు, టెన్షన్స్ అలాగే ఇబ్బందులు ఫోన్‌లు మాట్లాడుకొని ఏమైనా చికాకులో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టేసి ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా ప్రతి క్షణాన్ని కూడా హ్యాపీగా ఉంచుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి. రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా లక్ష్మీదేవుని యొక్క అనుగ్రహము, లక్ష్మీ ఆరాధన అన్ని రకాలు కూడా మీకు మేలు చేస్తుందండి. మరి తెలుసునా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.